కార్తీక మాసం రెండో సోమవారం పూజ, ఉపవాసం, అభిషేకం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివునికి అభిషేకం అంటే మహాప్రీతి. మనం పాలు, పళ్ళరసం, పంచామృతాలు, చెరుకు రసం ఇలా మొదలైన వాటితో అభిషేకం చేసి పూజిస్తే చాలా మంచిది. ఏమీ లేకపోయినా ఓం నమఃశివాయ అని చెంబుడు నీళ్లు పోసినా సంతృప్తి చెందుతాడు ఆ మహాశివుడు. మహాశివునికి ఎంతో ఇష్టకరమైన ఈ కార్తీక సోమవారం రోజున బిల్వపత్రాలతో పూజిస్తే చాలా మంచిది. కొబ్బరి దీపం ఈ సోమవారం రోజు పెడితే మంచిది. కొబ్బరి చెక్కలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 365 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి దీపం వెలిగిస్తే చాలా ఇష్టమట శివయ్యకి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటిలో పూజ చేసుకొని శివాలయం దగ్గరికి వెళ్ళి పూజ చేసి దీపం వెలిగించిన తర్వాత ఉపవాసం చెల్లించడం వలన మంచి ఫలితం ఉంటుంది అని కార్తీక పురాణంలో చెప్పబడినది. ఈ విధముగా మీ శక్తి కొలది పూజను ఆచరించి ఆ శివుని ఆశీర్వాదం అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమఃశివాయ.